హలో పిల్లలు, బాగున్నారా? రైట్, అందరికీ నమస్కారం. నేను ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు ఈజీ టీచ్ విత్ ప్రవీణ్. ఈరోజు మనం మూడో తరగతి తెలుగులో ఉన్నాం. మూడో తరగతి తెలుగులో సంసిద్ధత పాఠాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మనం 10 సంసిద్ధత పాఠాలు చెప్పడం అయిపోయింది. పాఠం స్టార్ట్ చేస్తాను. మొదటి పాఠాన్ని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పి ఉన్నాను. సో ఈరోజు మనం మొదటి పాఠం స్టార్ట్ చేసుకోబోతున్నాం. మొదటి పాఠం పేరు మీకు తెలుసు కదండి. సో దట్ ఈస్ వానదేవుడ. వెరీ గుడ్. వానదేవుడు అనేటువంటి పాఠం మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. మరి యాజ్ యూజువల్ నా పేరు ప్రవీణ్ కుమార్. నేను పెద్ద వెంకటగిరిలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. రైట్ పిల్లలు, ఇంకెందుకు ఆలస్యం, మనం మూడో తరగతి తెలుగు మొదటి పాఠం ఈ పేజీ 23వ పేజీ మనం చూడబోతున్నాం. సో ముందుగా ఈరోజు ఈ వీడియోలో ఈ మొదటి పేజీలో ఉన్నటువంటి అన్ని కృత్యాలు మనం చూడబోతున్నాం. దీని తర్వాత వచ్చినటువంటి 3 పేజీల్లో గేయం ఉంటుంది. ఆ గేయాన్ని ఎలా పాడాలనేది నెక్స్ట్ వీడియో రెండవ భాగంలో చెప్తాను. సో ఈ పాఠం అనేది మొత్తం కంప్లీట్ కావడానికి మనకు దాదాపు 7-8 భాగాలు అనేవి ఒక లెసన్లో రావచ్చు. దాదాపు 4-5 కానీ 6-7 కానీ రావచ్చు. సో ఎన్ని భాగాలు అయితే అన్ని భాగాలు అవుతాయి, వ్యాకరణాంశాలతో సహా అన్నీ వచ్చేస్తుంటాయి. సో మొదటి భాగం ఇది. సో మొదటి భాగం నేను ఇప్పుడు మొదటి కృత్యం, బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనేది ఉంది. సరైన పిల్లలు, ముందుగా మీరు ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. రైట్, ఈ బొమ్మను జాగ్రత్తగా చూసి అందులో ఏమేమి ఉన్నాయి, తర్వాత మన బొమ్మను చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బొమ్మని జాగ్రత్తగా చూడండి. రైట్, బొమ్మ మొత్తం మీకు స్క్రీన్ మీద వచ్చేటట్టు చూపించాను. సో ఈ బొమ్మని జాగ్రత్తగా చూడండి. సో నేను కాసేపు పక్క జరుగుతాను, మీరు ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయనేది చూడాలి. సరేనా పిల్లలు? రైట్, మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెనకాల ఏం కనిపిస్తున్నాయి, ఇంకెక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా, ఇల్లులే కాకుండా, వస్తువులే కాకుండా ఏమైనా జంతువులు ఉన్నాయా, ఏమైనా పక్షులు ఉన్నాయా, మరి మీకు అక్కడ ఈ వాళ్ళు ఏం ఆట ఆడుకుంటున్నారు, సో పైనుంచి ఏం పడుతున్నాయి, వెనకాల ఏం కనిపిస్తున్నాయి, మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి. వీటిని చూసిన తర్వాత నేను మీకు కొన్ని ప్రశ్నలు అనేవి అడుగుతాను. ఆ ప్రశ్నలకు సమాధానం యాక్చువల్లీ మీరు చెప్పాలి, కానీ మీరు ఉన్నట్టుగా నేను కొన్ని మీరు చెప్పినట్టుగా నేను ఇక్కడ కొన్ని రాస్తాను, చెప్పినట్టు. సరే, చూద్దాం పిల్లలు. రైట్, సో ముందుగా మనం నెక్స్ట్ ఫస్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఫస్ట్ ప్రశ్న ఏంటి? పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి అని అడిగారు. ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? సో ఇప్పటిదాకా మనం బొమ్మ చూసాం కదా, ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయని అడిగారు. మరి మొట్టమొదటి బొమ్మలో ఏం కనిపించింది చెప్పండి, ఇదేంటిది? వెరీ గుడ్, మీరు అమ్మాయి అనొచ్చు, బాలిక అనొచ్చు. రైట్, ఒక అమ్మాయి అయితే అక్కడ ఉంది, బాలిక అని కూడా అనొచ్చు. రైట్, ఇంకా అబ్బాయి. వెరీ గుడ్, అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇంకా చాలామంది అబ్బాయిలు ఉన్నారు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. రైట్, ఇంకా నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మీకు? ఇల్లు. రైట్, వెరీ గుడ్, ఇది ఒక ఇల్లు. సో ఇది ఒక ఏ రకమైన ఇల్లు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇల్లు. రైట్, తర్వాత ఇంకో ఏమొచ్చింది మనకి? ఇంకొక ఇల్లు వచ్చింది, అది పెంకుటిల్లు అన్నాం. ఇందాక దానేమో ఇల్లు అన్నాం, ఇదేమో పెంకుటిల్లు అన్నాం. పెంకుటిల్లు అనేది ఎందుకంటున్నాం? ఇది పెంకులతో కప్పబడి ఉంది కాబట్టి, అంటే పైకప్పు తేడా అనేది ఉంది. సో రైట్, అది మీకు సైన్స్లో ఈబీఎస్లో మీరు చదువుకొని ఉంటారు. ఇది ఇంకొక రకమైనటువంటి ఇల్లు, ఇది డాబా ఇల్లు. సో 3 రకాల ఇల్లు మనకు కనిపించాయి ఇక్కడ మనకి. సో కనిపించాయమ్మా. సో మొట్టమొదటి ఇల్లు. ఈ ఇల్లు అనేది పైకప్పు అనేది మనకు తాటి ఆకులతో కానీ, కొబ్బరి ఆకులతో కానీ, గడ్డితో కానీ కప్పబడి ఉంటుంది. దీన్ని గుడిసె అని కూడా పిలుస్తారు. బట్ ఇది కూడా ఇల్లే కాబట్టి ఇది మరి ఇల్లు, పూరి ఇల్లు అని చెప్పేసి అంటాం, లేదా గుడిసె అని అంటాం. మొత్తానికి ఇంటి యొక్క పైకప్పు అనేది ఆకులతో కప్పబడి ఉన్నదని మీరు నేర్చుకోవాలి, మీరు గుర్తుపట్టాల్సినటువంటి అంశం. ఈ ఇల్లు యొక్క పైకప్పు ఏ విధంగా ఉంది? పెంకులతో కప్పబడి ఉంది. సో అందుకని పెంకుటిల్లు అన్నాం. మరి తర్వాత ఇంకొక ఇల్లు వచ్చింది కదా, ఈ ఇల్లు ఏ విధంగా ఉంది? డాబా ఇల్లు. వెరీ గుడ్, డాబా అంటే స్లాబ్ పోసి పక్క కట్టినటువంటి ఇల్లు, డాబా ఇల్లు. ఇక మీకు ఇంకా ఏం కనిపిస్తున్నాయి చూడండి. వెరీ గుడ్, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి, ఒక రకమైన చెట్లు లేవు. సో రకరకాల చెట్లు అయితే ఉన్నాయి మనకు. తర్వాత ఇంకా ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్, సో అబ్బాయి కాలు కింద పక్కకి ఏముంది అక్కడ? ఆకుపచ్చ రంగులో మనకి గడ్డి కనిపిస్తుంది. వెరీ గుడ్, గడ్డి ఉంది అండ్ గడ్డి. రైట్, ఇంకా తర్వాత ఏముంది చూద్దామా? రైట్, ఏమిటివి? ఆ డాబా ఇంటి ముందు ఉన్నటువంటి మెట్లు ఉన్నాయి ఎక్కడానికి, లోపలికి వెళ్ళడానికి. సరేనా? రైట్, ఇక్కడ ఒక బుట్ట లేదా గంప అని పిలుస్తూ ఉంటారు. ఈ గంప బోర్లు ఇచ్చిందనమాట. సో ఏం గంప ఇది? కోళ్ళ గంప. వెరీ గుడ్, కోళ్ళ పెంచుకునేటప్పుడు కోళ్ళని రాత్రిపూట కమ్మడానికి, అంటే అవి రాత్రిపూట వాటిని రక్షించడానికి కోళ్ళు దాని కింద గంప కింద వేసేసి పైన బరువు పెడతాం మనం. పిల్లి కానీ కుక్క కానీ వచ్చి ఎత్తుకుపోకుండా ఉండాలని చెప్పేసి పైన ఏం చేస్తుంటాం? బరువు పెడతాం. మళ్ళీ తెల్లారుజాను పొద్దున్నే ఏం చేస్తాం మనం? ఆ గంప తీసేయగానే కోళ్ళని వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి అక్కడ మేసి వచ్చి మళ్ళీ రాత్రికి ఆ గంప కిందకి చేరుతాయి కదా. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఇది కోళ్ళ గంప.
మరి ఇంకా ఏం కనిపిస్తున్నాయి? రైట్, కొన్ని ఎగురుతూ ఉన్నాయి. ఏంటవి? రైట్, వెరీ గుడ్. మీరు పక్షులు అనొచ్చు, పిట్టలు అనొచ్చు, పిచ్చుకలు అని ఇంకా స్పెసిఫిక్గా చెప్పొచ్చు, మీ లేదా పావురాలు అనొచ్చు, మీ ఇష్టం. మొత్తానికి అయితే వీటిని పిట్టలు అని రాశాను నేను. సో మీరు కూడా అదే, మీరు వేరే ఏదైనా రాసుకోవచ్చు. ఇంకా ఏం కనిపిస్తున్నాయి? ఇంకొక చెట్టు కనిపించింది ఇక్కడ. వాన చినుకులు పడుతూ ఉన్నాయి. రైట్, ఈ చెట్టు ఏంటది? తాటి చెట్టు. వెరీ గుడ్. ఏం చెట్టు ఇది? తాటి చెట్టు. మరి ఒకటి చూస్తూ ఉంది జంతువు, ఆ డాబా ఇంట్లోంచి గోడ పక్క నుంచి ఒకటి చూస్తూ ఉంది. ఏంటది? కుక్క. పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? వర్షం పడుతుంది కదా అని తొంగి చూస్తుంది అది. 5. రైట్, ఇంకా ఏం కనిపిస్తున్నాయి చూద్దాం. వాన నీరంతా కూడా వరద నీరు మరి ఆ రోడ్డు మీద చిన్న కాలువలాగా వెళ్ళిపోతూ ఉంది. అందుకని దీన్ని మనం ఏం పిలవచ్చు? వాన నీటి కాలువ అని పిలవచ్చు. వాన నీటి కాలువ. రైట్, ఇంకా ఏముంది? ఆ కాలువలో ఏం చేస్తున్నారు మన పిల్లలు? రైట్, పడవతో ఆడుకుంటారు. సో ఏం పడవది? కాగితపు పడవ. దేంతో తయారు చేశారు? కాగితంతో తయారు చేసినప్పుడు పడవ. పిల్లలు మీకు కాగితం పడవ తయారు చేయడం వచ్చా? వచ్చు కదా. రైట్, వెరీ గుడ్. సో ఇంకా ఏముంది నెక్స్ట్? రైట్, ఒక పూల మొక్క. పూల మొక్క. రైట్ పిల్లలు, మరి ఇంకొక ప్రశ్న. ఇప్పటిదాకా మనం చూసినటువంటి పదాలన్నీ ఏమేంటో చూద్దాం ఒకసారి. బొమ్మలు ఏమేం కనపడుతున్నాయని మొదటి ప్రశ్న. దాంట్లో ఫస్ట్ది అమ్మాయి, అబ్బాయి, ఇల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, చెట్లు, గడ్డి, మెట్లు, కోళ్ళగంప, పిట్టలు, తాటి చెట్టు, కుక్క, వాననీటి కాలువ, కాగిత పడవ, పూల మొక్క. రైట్, సో ఇవి మనం చూసినటువంటి పదాలు. సో ఇవన్నీ పదాలు, ఇవన్నీ మీరు చదవాలి, మీకు వీలైతే రాసుకోండి. సో ఆల్రెడీ మనం 3వ తరగతి వరకు అంటే 1వ తరగతి 2వ తరగతిలో ఒత్తులు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ మీరు ఈజీగా రాసుకోవచ్చు, రాసుకొని కూడా చదవచ్చు. సరేనా పిల్లలు? ఇవన్నీ ఒకసారి రాసుకోండి. రైట్, ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న, తర్వాత కృత్యం మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఏం చేస్తున్నారు పిల్లలు? మీరు చూశారు కదా చాలామంది పిల్లలు ఇందులో. రైట్, వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? వాన నీటిలో ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. రైట్, ఆడుకుంటున్నారు. మరి ఇంకా ఏం చేశారు? కాగితపు పడవలు చేశారు. కాగితంతో పడవలు చేశారు. ఆ కాగిత పడవలతో ఆడుకుంటున్నారు. నాది ముందు వెళ్తుందా, నీది ముందు వెళ్తుందా, రేస్, పడవల పందాలు పెట్టుకున్నారు అనమాట. సో మొత్తానికి కాగిత పడవలతో వాళ్ళు అందులో ఆడుకుంటున్నారు. రైట్, మళ్ళీ మీరు ఆడతారు కదా వాన నీటిలో. వాన నీటిలో మీరు ఏమేమి ఆటలాడతారు? ఇది 3వ ప్రశ్న. వాన నీటిలో మీరు ఏమేమి ఆటలాడతారు? ఏం ఆడతారు చెప్పండి? వెరీ గుడ్. వాన నీటిలో వాన వాన వల్లప్ప, వాగిలి తిరుగు చెల్లప్ప, ఇలా మనం ఇలా తిరుగుతూ ఆడుతుంటాం కదా. రైట్, తిరుగు తిరుగు నర్సప్ప, తిరగలేను వాళ్ళ. సో ఇది మీరు ఆడుకునేది. తర్వాత ఏమంటున్నారు? కాగితపు పడవలతో ఆడుకుంటాము. ఇంకా ఏం చెప్తున్నారు పిల్లలు? కాగిత పడవలతో ఆడుకుంటారట. ఆడుకుంటారు మీరు? వెరీ గుడ్, ఆడుకుంటారు. అండ్ చినుకులు పడకుండా తప్పించుకునే ఆట ఆడుతాము. సో చినుకులు పడకుండా అంటే అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్క చినుకు కూడా మీద పడకుండా నేను ఇంట్లోకి పోతా చూడు అని చెప్పేసి కొంతమంది పోటీలు పెట్టుకుంటారు. ఇంకా చాలా రకాల ఆటలు అయితే ఆడుతూ ఉంటారు కదా. రైట్, ఇంతేకాకుండా ఈ బొమ్మలో ఇంకా మీరు చాలా రకాల వస్తువులు చూసుంటారు. తలుపులు, కిటికీలు, లేకపోతే అమ్మాయికి రిబ్బన్లు, గజ్జలు, కాళ్ళకి గజ్జలు, మెళ్ళో గొలుసులు, ఇట్లాంటి బొట్టు బిల్ల, ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాటన్నిటిని కూడా పదాలు రాసేసి మీరు కామెంట్స్ గ్రూప్లో తెలియజేయండి, లేదా ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. నేను ఇక్కడ మన వీడియోలో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను కింద. 3rd క్లాస్ వాళ్ళందరూ ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీ హోంవర్క్ అనేది దాంట్లో పెట్టేసేయండి. సరేనా పిల్లలు? రైట్, సో ఇక్కడ మనకి ఈ 3 ప్రశ్నలకి మనం 3 కృత్యాలు చూసేసాం. ఇంకా తర్వాత మీరు ఏం చేయాలంటే పాఠంలోని బొమ్మలు చూడండి, ఆ బొమ్మల గురించి మాట్లాడండి, పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీతికేయండి. ఇప్పటిదాకా మనం మొదటి బొమ్మ చూసాం. తర్వాత 3 పేజీల్లో 3 బొమ్మలు ఉంటాయి. పాఠం కొంచెం ఉంటుంది. 3 పేజీల్లో మనకి వానదేవుడ పాఠం ఉంటుంది. ఆ వానదేవుడికి సంబంధించినటువంటి 3 బొమ్మల్లో కూడా 3 పేజీల్లో 3 పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా మీరు చూడండి, చూసి వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి తెలుసుకోండి. మీకు తెలియని ఉంటే వాళ్ళు అడగండి, మిత్రుల్ని కానీ ఉపాధ్యాయులను కానీ అడగండి. పాఠం చదవండి, పాఠం కింద అర్థం కాని పదాల గీతకేయండి. అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే మీరు ఈ పాఠం చదవండి. ఫస్ట్ చదివి దాంట్లో అర్థం కాని పదాలు ఉంటే దాని కింద గీత గీయండి. గీత గీసినటువంటి పదాల గురించి మీరు మీ మిత్రులను అడగండి, లేదా ఉపాధ్యాయుని అడగండి, లేదా మీ పుస్తకంలో వెనకాల పదాలు అర్థాలు అనేటువంటిది ఉంటుంది. అన్ని పాఠాలు అయిపోయిన తర్వాత చివరిలో ఉన్నాయి పదాలు అర్థాలు అనేది, దాంట్లో మీరు చూసి తెలుసుకోండి. సరేనా పిల్లలు? సో ఇంతటితో మనకి ఈ మొదటి పాఠం మొదటి పేజీ వానదేవుడ పాఠంలో మొదటి భాగం అనేది పూర్తయింది. తర్వాత మీకు ఇంకా 4-5 భాగాలు లేదా 6 భాగాలు రావచ్చు.
సో నెక్స్ట్ భాగంలో ఏంటంటే గేయం పాడటం గురించి మీకు చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఆ గేయం యొక్క అర్థము చెప్పుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత మళ్ళీ దాని వెనకాల ఉన్నటువంటి కృత్యాలు అయితే ఏమేమి ఉన్నాయో చెప్పుకోవచ్చు. సో రైట్, ఈలోపు మీరు ఏం చేస్తారంటే బొమ్మలు చూడండి, పాఠం చదివి దాని కింద అర్థం కాని గీతలు పదాలకి గీత గీయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. సరేనా పిల్లలు? సో రైట్, మీరందరూ కనుక ఈ పాఠం నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేసుకోండి. అదేవిధంగా మీరు తెలంగాణలోని మీ ఫ్రెండ్స్ అందరికీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. సరేనా పిల్లలు? రైట్, హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.